పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారని. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషలకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తాను. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడు ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా? అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవిందేడువా, ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది ఏంటి బా? ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడురా. అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు. బామ్మర్ది ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించనా? సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇటుకలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. ఇదేనా నువ్వు చెప్పిన సీను? బాగుంది బా. ఇటుకలు పడతాయి. ఇందాక నుంచి నీ కథలు కిటికీలను చూస్తూనే ఉన్నాను రా. రేయ్ నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోడు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చంటే ఉండకపోతే ఉండకపోయిండొచ్చా? ఉండపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్టా లేనట్టా? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడు ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడికి తెలీదంట, మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలీదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పని చెయ్. నీకు తెలుసు నాకు చెప్పు. సక్సేనా గారా? రేయ్, మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గడికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకో మాట్లాడు బా. అందుకే వెనక చూసి మాట్లాడుతున్నాను రా. ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబు వేయడానికి అయి ఉంటది. ఏంటి ఆడు బాంబు వేసేది? ఆ నెత్త నేనే బాంబు వేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు బామ్మర్దిని. బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ करता है, ऊपर से नन्हे तिरता है. ఏయ్ तुम्हारा कीमा बना दूंगा मैं. మన పెళ్ళాన్ టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాకే మన పిల్లం అన్నాడట. గోపాల్ రావు, బొంబే से కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా है. చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు, ముఖ్యముగా త్రిషా వాళ్ళ కంపెనీ. సక్సేనా సాబ్ మీరు వరి అవ్వద్దు. మై ప్లాన్ బోల్తా హై, త్రిషకి ఉషా అంటే ప్రాణం హై, ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోటవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై. ఖతం హై. ఐసా ప్లాన్ బామర్ది, ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసేయ్. చేస్తాను గాని నాకు డౌట్. ఏంట్రా? కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ? అమ్మని పదరా. స్టాప్ ప్లీజ్. కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు. దిర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పేది దిగిన పదబా. కరెక్ట్. నీ పని అయిపోయింది. గోపాల్ రావు, అమ్మా త్రిష, ఏంటి అంకుల్? ఏం చేస్తున్నావమ్మా? రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు ఆడుకుంటున్నాడు. ముందాన్ని ఉద్యోగం నుంచి తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు. ప్రామిస్. రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను.
ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉందే. ఆడు నీ టైప్ కాదు బా, మరి మగాడు. మమ్మీ నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికా? శివ శివ ఓహో నాన్నెవరు చంపకుండా ఉండడానికా? కృష్ణ కృష్ణ బెల్లు గంట ఎక్కడ? అరే సువర్ కే బచ్చే, ఆ? ఎవర్రా సువర్కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగిరదే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే మీసాలు లేనోడు నాకెంత పౌరుషం ఉంటుందిరా? కదలగిరదే. అక్కడే ఉండురా. ఏంది బే? ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా వెళ్ళి టిఫిన్ తీసుకురా. బట్లర్ బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఆ. ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా. నీకు ముంబై తెలుసా? బొంబాయి తెలుసు. ఆహా. ఆ. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఆ. ఆ. ఏడాడు? కిదరా ఆ. ఉదర్ దేఖో బే. అరే ఓ బాలువే. ఆహా. బాలు వెళ్ళు నీ బాల్ బాల్ కొడతాడు. బాలు 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 నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును నీ పిలికలేవి? ఏ బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. వాయమ్మా, వాయా, వాయా. ఏంటా ప్రధానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, అయ్యా पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है। दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं। हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे। అబ్బా ఇట్లా హిందీ నై తెలుగు మే బోలో. రేయ్ రేయ్ డాడీ ఏం డాడీ ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషకు లైన్ ఎత్తరా డాడీ? నోరు మీరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులే నీ మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా ఉన్నాయి. అయిపోయారు రే. హలో రాజ్. నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్. ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేత్తడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది, తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది. కరీంలాలా, కరీంలాలా, కరీంలాలా తెలిసిపోయింది. నాకంతా తెలిసిపోయింది కరీంలాలా. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా? లాలాజీ నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ ఇదర్. హా. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. చెప్పు చెప్పు. లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి మల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతుకు బతికి నిన్ను. అరే హే భగవాన్. పిలిచారా? నువ్వు నోరు మీరా. ముందు నీ కొడుకు ఈ నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పండి లాలా. చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను టిచ్కి టిచ్కి అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను టిచ్కి ఒక బుల్లెట్ కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాడి ముక్కలు ముక్కలు కింద నరికి అరే నరికి పోగులు పెట్టి సత్ సత్.
ఈ పాగలు కానీ లాక్కేనండి. పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. ఓం Please. సత్ సత్ విని లాక్కేనండి. No, లాలా, నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని ఆ తర్వాత నన్ను నా ధ్యానం తమ్ముడిని. కన్నా ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినలాలా, నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. శివం జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, శవం. తప్పుకో. శవం జ్వరంలో ఉందా? అమ్మా. ఇదేంట్రా ఇసుక లారీతో గుద్దించినా కానీ అది చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ ఆ? శవం కోసం దండలు తెచ్చేసా. శవం ఎక్కడా? చిచ్చి! శవం మెళ్ళలో వేయాల్సిన దడలు నువ్వే చూదొచ్చావుట్రా. ఎంతకీ వాడెక్కడా? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకు శుభవార్త, ఏంటి? ఆయన పోలేదు. ఆ? ఎలా డాడీ? చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా. మీ నాన్నకి థ్రెష్ వచ్చేస్తుందిరా. ఆ డాక్టర్కి ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ. రామ్మా త్రిషారా, మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా. రామ్మారా. ఆగండి, మీరు ఒక్కరే వెళ్ళండి. అప్పుడే లేచేమంటమ్మా. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ టూ దిగి. మచ్ కలిసిపోయి ఉంటావు. కరెక్ట్. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి అబ్బా, ఆఫీస్ పని నేను చూసుకుంటాను. నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఏ నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రిష. ఇడియట్ స్ట్రెచ్చర్ దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అనే ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి. చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. త్రిష చిచి, నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషకు ఫైర్ తెప్పించావు. ఇలా బా, నా ఎడంకా నదురుతుంది, నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడంకన్నా తిరిగితే నాకేం అవుద్దురా. సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పెళ్ళబతో కాపురం చేయించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామా, మద్దర్లు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలకు కాదు. కరెక్టేగా? వెరీ బ్యాడ్. సక్సేనా గారు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేశా, ఈసారి ఫెయిల్ కాను. ఇదన్నీ మనం చేసుకో. లాలా, బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చమేలి ఆయా హై, మున్నాని గుర్తు పెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజుగాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. మొన్న అది మొన్న. నీకు పరలోక ప్రాప్తి రస్తు. ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు నేను మున్నాను లాలా. ఆ? రాజుగాడు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆ బొంగులో కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న. గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజుగాడు నా చెల్లెని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్. పట్టుకోండి వాణ్ణి. పదండి, పదండి. అరే పట్టుకోండి పట్టుకోండి. లాలా, ఎవరిని పట్టుకుంటావు? ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను లాలా, పైన గదిలో మాధవరావు లేడు. ఏ రామ్. అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో, ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి చచ్చింది. హే? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. గడియారం 3 కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇవిగో పేపర్స్, సైన్ చేయండి. మున్నా ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. అలాగే. సరిగ్గా టెండర్ కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. లాలా ఏంటి ఈ టైంలో కూడా కారణం ఆ మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ముందు కారెక్కు. లాలా, గంట టైం ఉంది, బయలుదేరండి. ఏం తెలియదు లాలా, నాకు తెలుసు ప్లాన్ మొత్తం. ముందు నువ్వు ఈ పిచ్చోడు ఎక్కడికి ఇలా వచ్చా లాకెళ్ళండి. ఒరేయ్, ఒరేయ్, నువ్వు నోరు మూసుకుని కరెక్ట్. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండి నేను ఫాలోగా. అమ్మా, ఎక్కడికి? ఎక్కడికంటే పిచ్చిమోహం కారెక్కించారంటే ఇంటికి అయి ఉంటది. అమ్మయ్యా, దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించాను. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా
వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై రేయ్ నీ పని నేను చూస్తాను హై లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసులేండి. ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు శ్మశానం దాటాం. అబ్బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకుచావండి. రారు రానివం. సక్సేనా లాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు 44 హై. ఆ బండి ఆతా హై, దానిపైన పెద్ద జట్టు పడతా హై, బాంబ్ బ్లాస్ట్ అవుతా హై. బాంబు పేలింది. ఏంటయ్యో నీకు బాంబు భయం లేదా? బాంబు ఏమైనా పెళ్ళామేంటి భయపెట్టడానికి? నరుక్కుతా. వరకు చెట్టు కట్టేసాం. సార్ మీరు మాధవరావు గారు సార్. పిచ్చి కింద ఇది మన కారు ఆల్-7. అలా ఇటు చూడు. ఏ? బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజ్గాడి పనే ఉంటుంది. లాలా ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. ఏ చెట్టు పక్క తీసేయండి. థ్యాంక్ యూ లాలా, అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావు. లాలా నీ గన్నులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. ఏయ్ హరిహర్ సింగ్ పల్లి పెట్టు. ఏయ్ అందరూ వెళ్ళండి. వెళ్ళు. త్వరగా వెళ్ళండి. చలో. అమ్మో ఆ ఎర్రసిను గాడు ప్రాణం తీసి మరీ వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి? ఇవాళ తుంపలు దగ్గర. లాలా రా ఈ కారు ఎక్కు. దా ఎక్కు. లాలా బ్రీఫ్ కేస్ జాగ్రత్త. ఏయ్ పోనీ పోనీ. అమ్మో అన్న మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయి. రాజ్ ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నాను, జాగ్రత్త. అలాగా ఎందుకైనా మంచిది అటదారులు పోనీ. డ్రైవర్ మా డాడీ కార్ని ఫాలోగా ప్లీజ్. yes కరెక్ట్. లాలా లాలా సాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది. ఏ బండి నీకు తేరు? పోలీసు వాళ్ళది. ఎర్రసిను గాడు వస్తున్నాడు, దారి మార్చు. నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తస్సత్. హలో ఏమయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? గోతులో పడి తెచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి తెచ్చారు? సరే టెండర్కి ఇంకా అరగంటే టైం తెచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్. ఏం పర్వాలేదు, పదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు ఓం తస్సత్. బాబోయ్ ఎక్కు. ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే. అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చేయి. ఏంటి నా డ్రైవింగ్ రా సార్? నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో, జై హో వీర్ నారి. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులా వస్తున్నారు. జై బజరంగ్ బలి తోడ్కి నరి. నన్ను తెలియ ఎక్కడికి వెళ్తున్నారు? జాగ్రత్త, చచ్చిపోతాను.
అరే ఆ రాజుగాని బండి వస్తుంది ఆపేరా. మేమురా. మీరా సార్? రేయ్ అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట్రా. రేయ్ ఆ రాజుగారి కారు వస్తుంది వెళ్ళండి. బాబు మీరేం తెలియక చిన్న బాంబు పెట్టారు. నేనేం తెలిస్తే పెద్ద పంపేసేవాడివా? అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నొద్దం ఎక్కించుకో. ముందా మాధవరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి వాడిని బయటికి ఇచ్చి చెయ్యి తిర్రక్కొట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి. అక్కడ కాల్చు. వాసు బావా, పిలిచావా త్రీషా? చూడు బావా. చూస్తూనే ఉన్నాగా త్రీషా. మాట్లాడుతున్నాం కదా. అరే మీ సౌడా, నీకు మీ సౌండ్ మీ సౌండ్ రెండు నాకున్నాయినా. ఓకే త్రీషా. చిన్న డ్రామా. ఆగండి. శభాష్ రమణ, కరెక్ట్ టైంకి వచ్చావు. రే రాజ్, నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది ఖేల్ ఖతం, దుకాన్ బంద్. త్రిష అడుగులాలా వెనకెళ్ళు. అప్పు మున్నా లాలా రా, కారకు రా రా. మున్నా 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 10 నిమిషాలే ఉంది, త్వరగా వెళ్ళాలి. అబ్ని తీయని దెబ్బ. బ్రీఫ్ కేసు ఇవ్వు. ఎందుకు? నువ్వు చెప్తా. మున్నా నేను మున్నా నహీ, రాజా హూ. బాయ్. దొంగ మున్నా, దొంగ మున్నా. సూట్ కేసు ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా. నేనైతే బుదిలేవా. రా ఎక్కు. పాట పాడే టైం లేదు, నేనే ఉన్నా. కారెక్కు రా రా. పద. టెండర్ నీకు రాదు, వస్తే నేను మగాని కాదు. ఏయ్, ఇందాకిచ్చింది సరిపోలేదా? మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా? వెదవ కాదురా, వెదవన్నారా వెదవ. లాలా చూసావా, నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు. మేమే గెలిచాము. చచ్చారా? వచ్చారా? ఇవిగో డాక్యుమెంట్స్. అందులో వేసి చావండి. ఏమిటి ఊళ్ళంతా బురద చచ్చింది? ఓహో, వచ్చినప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా. మీరు టెండర్ లేసి చావడం నా చావుకు వచ్చింది. ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి చస్తుంది. సక్సేనా, గోపాలరావు, విజయలక్ష్మి నన్నే వరించింది. టెండర్ మనదే.
రండి రండి టెండర్ సమయం అయిపోయింది. సరైన సమయంలో టెండర్ ఒక్కడు ఒకే ఒక్కడే సాడు, వాడే కరీం లాలా. చెప్పు గోవిందం. ఏం చెప్పి చావను, టెండరు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది. ఏంటి? మీ చేత్తో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు. అరే సక్సేనా, సక్సేనా, నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా? లాలా నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఓం తత్సత్. ఇంకా ఓన్ తచ్చతేంటి మొత్తం తుస్సుమంది. మొన్న గడికారు అనుకుని రాజు గడికారు, రాజు కారు అనుకుని మొన్న గడికారు ఎక్కుంటావు, కాగితాలు మారిపోయినాయి. మొన్న నేను నీతోనే ఉన్నాగా. లాలా వీడే వీడే ఏదో మోసం చేసిండు. వీడు మోసడాడు లాలా. లాలా నాకేం తెలియదు, నేనే మున్నాని. మున్నాను నేను మున్నాని. నేను కాదు లాలా, నేను మున్నాని. మున్నా మేహు నేను మున్నాని. లాలా మొన్న ఎవడో నాకు తెలుసు. మొన్న గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకటే. ఏ ఆగండి ఆగండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఏ భగవాన్ పిలిచారా? అరే చుప్. లాలా ఏంటే? కరీం లాలా ఓం తస్తత్ జ్ఞానంలోకి పంపడం బండ్లు పాడు పునీయవా. వాళ్ళిద్దరిట్లలో మున్నా ఎవడో కనిపెట్టలేకపోయినావు. నువ్వు పెద్ద డాను, నీకు డ్రెస్ కోడు, నగలు, చేతిలో నిశ్శబ్ద తుపాకీ. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా. ఏయ్! చాలా తక్కువ మాట్లాడుతున్నా. ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రీ. వాళ్ళిద్దరు కలిసిపోయారా? నిన్ను ఎర్రి పప్పని చేస్తున్నారా గుండోడా అని చెప్పా. విన్నావా? వినలా. నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు. ఎందుకు? బలుపురా నీకు. ఏ ఓం తత్సత్. లాలా నేను నీకు ముందే చెప్పా, నువ్వు మా ఇద్దరిని కాల్ చేస్తావు, నిన్ను మా డాడీ కాల్ చేస్తాడు, మా డాడీని సక్సేనా గాని కాల్ చేస్తాడు, సక్సేనా గాని నేను కాల్ చేస్తా. yes. ఓం తత్సత్. అందులో బుల్లెట్ నేనే తీసేసా. నీ బుల్లెట్లు నేను తీసేసా. అందులో బుల్లెట్లు నేను తీసేసా. క్లాచక్. మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు, నా దగ్గర ఉన్నాయి. ఈసారి గురి చూసి కాల్చాను. 3 బుల్లెట్లు అయిపోయాయి, 4వ బుల్లెట్ నీకు. అన్నా చెట్టు లేకున్నా కాయట్లా కాల్చావన్నా. నువ్వు మామూలు వలసివి కదన్నా, అర్జునుడివి. రండి మొత్తం అందరికి ఉఠావు. సుక్కలే జావు. రారా లాలా. లాలా ఖేల్ ఖతం, దుకాన్ బంద్. రే బాబ్జీ ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా? ఛీ! నేనే కదరా బాలుని. ఒరే నాకు డౌట్, ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే. నేనే కదరా రాజనీ బాలుని. ఓ నిజమే రోయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్ నువ్వు మొయ్ కథ నువ్వు వెళ్ళావు, ఇక బాలులో యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు. ఓహో ఏయ్, కళ్ళు కనపట్లేదా? ఎవరు నువ్వు? నువ్వు ఏయ్ పోరి, గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లి కళ్ళ బాలు. ఐ ముందు కళ్ళు చూడతి. నేను దియ్యా. ముందు తీ చెప్తా. హే, నీ కళ్ళు లేవా? ఏం భయపడినవా గీ పిల్లి కండ్లు చూసి? నాకేం భయం లేదు, నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఓయ్ ఆన్ లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో, లేకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏంటంటే? ఖేల్ ఖతం దుకాన్ బంద్. వే 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 వే. ఓ పోరి మళ్ళెప్పుడు వస్తావు గుద్దనీకి? చూసుకోండి బాబే. రేయ్ ఈ ట్విస్ట్ ఏంట్రా? ఎవర్రా వాళ్ళు? ఒరే ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలు అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా, చూడరా, భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు వాళ్ళందరినీ ఎరగొట్టి దంచుకొట్టి వంచుకొట్టి అంతే. నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే. వదలు, వదలు.
తప్పేం లేదు ఆ నన్ను గుద్దిండు నేను ఎన్ని గుద్దినా పర్వాలేదు వెళ్ళవయ్యా. అది కాదు నాకేం తెలియదు పర్వాలేదు వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళు. ఇంకా నువ్వు ఆపు వెళ్తున్నా వెళ్తున్నా ఇక సచ్చర్రా నా కొడకల్లారా ఖేల్ ఖతం దుకాన్ బంద్ గుడ్ షాట్ యా. ఆగు. థ్యాంక్ యూ, సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు. సమయానికి వచ్చి షేవ్ చేస్తాం మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఎలా ఎలా? ఖేల్ ఖతం దుకాన్ బందా? ఇంకొకసారి ఓ అనవా? యాక్టింగ్ జరం ఎక్కువైతుంది సారీ బాలు. బాలువా నా పేరు నీకు ఎట్లా తెలుసు అది ఓ గీ గుట్లగాడు చెప్పిండా అరే ఓ, నువ్వు మా అన్నకు చెంచగానే విలే ఆయనతో చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు మనిషి అన్నాక దిల్లు ఉండాలి దిల్లు ఎల్లంతా చెప్పు మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి కళ్ళ బాలు? పిల్లి కళ్ళు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు పీకుతా. నా యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆహా మరి బాలు లేడన్నారు కదా, అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను. ఇది తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారు అందరూ తిలకించండి. ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్కడు అవుట్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏ షాట్ కి? బాలు కొట్టిన షాట్స్ కి. బాలు ఒరే కోసం నీ గురించి ఆలోచిస్తుందంటావా? పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా అవునరా, నువ్వు రౌడీలకే రౌడీలో ఫైట్ చేసి ఉసన భలే భయపెట్టేశారా. బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే, కానీ మనసు మాత్రం చాలా మంచిది. లేకపోతే నన్నెందుకు సేవ్ చేస్తాడు? ఎవరు? బాలు. ఓ బాలు. ఒకవేళ ఉస మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్. పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అయినా ఇద్దరికి తండ్రి ఒక్కడేగా. ఎవరి గురించే? బాలు. బాలు. ఇంక వేళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా, ఆల్ హ్యాపీస్. ఇవిగో బాలు. బాలు కదే, ఇవి పాలు. థ్యాంక్ యూ. ఏం సార్ మీ బర్త్డేనా? ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహాయం చేసుకున్న రోజు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ఏ ఉషా. ఉషా నీ మొహం చూస్తుంటే ఆ రౌడీ బాలు గాని బాగా అసహాయం చేసుకున్నట్టు తెలిసిపోతుంది. ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా. నో. బాలు గారు ఎక్కడ? బాలు గారా? ఏ ఆడుతో ఏంటి పని? షటప్. ఇంకొకసారి ఆయన్ని వాడు వీడు అంటే ఊరుకునేది లేదు. ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి. ఇందులో నా హృదయం ఉంది, జాగ్రత్త. ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికే నేను పుట్టింది. అంతేకాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి, లేకపోతే నువ్వు చచ్చినంత వట్టు. అయ్య బాబోయ్, అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే. నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి? ఒరే రాజు. హలో చెప్పరా బాబ్జీ. ఒరే రాజు, నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా. ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా. నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను రా. మరి నన్ను ఏం చేయమంటావరా? రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా, లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టారు కూడా చెప్పింది. నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి. రిప్లై కూడా నేనే రాయాలా? ఏంటి కవరు? ఇది కవర్ కాదు, ఉషా జీవితం. మై డియర్ ఉష్, నువ్వు లేకుంటే నేను బతకలేను. నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్. నీ చెప్పు చంపుతా. నేను శాండ్విచ్ ని, నువ్వు పిజ్జావి.
నీ చెప్పు ఇట్లు నీ బాలు అసలు ఎవడి బాలు? బాలు ఎవడా? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. బాలు పని మనిషి కొడుకనేగా. పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలకా? కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది. కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు. ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు. కర్ణుడు తల్లిని క్షమించాడు. నువ్వు మీ తమ్ముడిని క్షమించు. బాలుని తమ్ముడిగా స్వీకరించు. మాట్లాడవే రాజు. ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిష అసలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో. మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా? జోకేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి? ఉషా ఏంటి బాలుతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? బుద్ధం శరణం గచ్చామి మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీ రా. రాజ్ గ్రేట్ న్యూస్. మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోవద్దు. ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? ఆహా పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా? అయ్య బాబోయ్ ఒరే వద్దురా. నువ్వు నన్ను తనటం నేను నీళ్ళలో పడిపోవటం ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది. నేనే దూకేతాను చూడు. అన్యం వేసిన అన్యం. గట్టిగా కట్రా గట్టిగా. పొద్దున్న బోట్లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. రేయ్ ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు. ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు 2 నువ్వే. రేయ్ అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదేలా సాధ్యం రా? ఎలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా. కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటా? ఫ్లాష్ అయింది. ఏ ఉషా కమ్ సూన్. ఏ పొదులు. ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. రాజా వదినాజీ మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లికెండ్ల బాలుని. అరే భగవాన్, ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన. హే రామ్ హే రామ్. బాలు ఊరుకు బాలు, ఇది పొరపాటు జరిగిపోయింది. నహీ వదినాజీ నహీ. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన. ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను. ఈ పిల్లకెళ్ళ ముఖం గా పిల్లకు చూపెట్టలేను వదినా, చూపెట్టలేను. ఇస్ పాపి को माफ कीजिए वदना जी, माफ कीजिए. नहीं मैं पापी हूँ. నేను రాను. నేను మళ్ళీ కనపడను. బాలు బాలు. ఏ త్రిష ఏం జరిగిందే? యురెక్క షక్క మిక్క. నోర్వై రిసివ్. ఈడేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు. ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలాడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపు లోపల రా. రాజ్ తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బావా నా బాలు ఏడి? బావా నా బాలు ఏడి? కూల్ ఉషా కూల్, నేను కనుక్కుంటాను. నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశానంట కదా?
వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు, దానికే. ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. ఉషా, వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని? ఉషా, నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను లుచ్చా అన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా. ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసిన. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా. అంతవరకు సెలవు. పాపాత్ముడు నీ బాలు కాని బాలు. ఉషా, ఉషా, ఏమింద్రా? ఒక్క దెబ్బ వేసి చూడా. ఏంట్రా ఇది? చిచ్చి, రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా? నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటర్, ఆడితో అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాలు, నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు? ఉషా, నువ్వా? ఉషా, నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. అయ్యో, ఉషా, ఉషా, అమ్మగారా, ఉషా. మేడం, శాండ్విచ్. I don't want any sandwich. త్రిషా, ఎలా ఉంది నా ఉషా? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిషా, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను. ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి. నీ సిస్టర్ పిచ్చి పట్టి, నాకు పిచ్చి పట్టి, చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలుగాడికి ఉన్నదేంటి, హప్! నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మ్యావ్.